హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నా మార్నింగ్ రొటీను. మార్నింగే లేచి ముందు రాగి జావ కాసేసానండి. రాగి జావ ఈజీయే కదండి. ముందు వేడి నీళ్ళు మరిగినాక కొంచెం మిరియాలు పొడి, ఉప్పు వేసి మరిగించేసిన తర్వాత కొంచెం వాటర్లో రాగి పిండి వేసేసుకోవాలి. మనకి ఇష్టమైన వాళ్ళేమో మజ్జిగ పోసుకుంటారు, లేకపోతేనేమో పాలు పోసుకునే వాళ్ళు పాలు పోసుకుంటారండి. నేనైతే మజ్జిగ పోసేసాను. అదైనాక బాబు కోసం చికెన్ మ్యారినేట్ చేశానండి. తను ఓన్లీ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి చికెనే తింటాడు అనమాట. ఆ చికెన్ చేసాను అనమాట. చికెన్ మ్యారినేట్ చేశాను. ఇదిగోండి రాగి జావ రెడీ అయిపోయింది. ఇంకా పాపకి ఇచ్చేసాను. రాగి జావ వేడివేడిగా ఉన్నప్పుడే తను తాగుద్ది అనమాట. రాగి జావలో లెమన్ యాడ్ చేస్తే కొంచెం ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తారండి చికెను. ఎయిర్ ఫ్రైయర్ ఇది మా 25th వెడ్డింగ్ యానివర్సరీకి చంద్రశేఖర్ గారు మా వారి ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో నేను ఈ మధ్య ఫ్రెంచ్ ఫ్రైస్ చికెను చాలా వండుతున్నాను. చాలా బాగున్నాయి, అన్నీ బాగా కుదురుతున్నాయండి. చాలా యూస్ఫుల్ అనమాట. ఈ చికెన్లో నేను 1 డ్రాప్ ఆయిల్ వేసానండి, అంతే, అంటుకోకుండా. చికెన్ చక్కగా 20 minutes టైము 200 సెంటీగ్రేడ్లో పెట్టేస్తే చక్కగా చికెన్ రెడీ అయిపోతుంది. మా పాప ఫ్రెండ్కి గోరింటాకు కావాలంటే మన ఇంట్లో గోరింటాకు ఉన్నది. గోరింటాకు రుబ్బి తనకు బాక్స్లో పెట్టాను. నేను ఆషాఢంలో 2 సార్లు పెట్టుకున్నానండి గోరింటాకు. ఇదిగోండి చికెన్ చక్కగా ఇలా రెడీ అయిపోయినది. ఇది తన బాక్స్లో పెట్టేసాను అనమాట. చాలా క్రిస్పీగా వచ్చినది, చాలా బాగా కుక్ అయినదండి. పాపకేమో బాక్స్లోకి తను దోశలే తీసుకెళ్తానంది. దోశలు కారపొడి తను బాక్స్లో వేసేసి పాపని బస్ దగ్గర దించేసి వచ్చేటప్పుడు పీతలు తెచ్చుకున్నాను అండి. పీతలు తిని చాలా కాలం అయిందని పీతలు తెచ్చుకున్నాను. 100 రూపాయల పీతలు, 1/2 కేజీ 100, ఒక 5-6 వచ్చినట్టున్నాయి. క్లీన్ చేసేసింది. నేను ఈ రోజుకి మా పిల్లలిద్దరూ తింటారు, నా కోసమే పీతల పులుసు చేసుకుందాం అనుకున్నాను. వచ్చేటప్పుడు వెజ్జీస్ తీసేసుకున్నాను. ఇంకా అంత పని ప్రశాంతంగా కూర్చుని కాస్త పాలు తాగానండి. లేడీస్ 40 క్రాస్ అయినా కంపల్సరీగా పాలు తాగాలి. కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కదా. నేనైతే ఎవ్రీడే పాలు తాగుతాను. ఇదిగోండి పీతల పులుసు చేసేసుకుంటాకి ముందు పీతల్ని ఆయిల్లో ఉప్పు పసుపు వేసి బాగా వేగించిన తర్వాత మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, అల్లము, వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసి అది కూడా వేసేసి గరం మసాలా వేసి తగినంత కారం వేసి చింతపండు రసం పోసేస్తే పీతల పులుసు చక్కగా రెడీ అయిపోతుంది. పులుసు ఏం కలదండి, కొంచెం దగ్గరగా ఇగురు అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇదిగోండి రెడీ అయిపోయినది. పీతల ఇగురులాగా అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఫ్రెష్ పీతలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.